అయిపోయింది. ఇంక ఇది మళ్ళీ మొక్క వచ్చేస్తుంది. ఈ వర్షం కారణంగా రైతులకు చాలా నష్టం చేకూర్చింది. చూడండి, రైతులకి తుఫానే పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఎక్కువగా క్రిమికీటకాలకు ఒకవైపు అయితే, ఈ తుఫాను చివరికి పంట మన చేతికి వస్తుందన్న టైంకి చాలా బీభత్సమైన విపత్తు చూపిస్తుంది. చూడండి, ఇలా ధాన్యం మొత్తం మళ్ళీ వరి మడిలోనే ఉండిపోయాయి. ఇంకా మళ్ళీ మన చేతికి రావడం చాలా కష్టం. తీవ్ర ప్రభావం జరిగింది వర్షంతో. అందుకే రైతుల్ని చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువగా సంపాదిస్తారు అనుకుంటారు, కానీ చివరికి వాళ్ళకి మిగిలేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ వరి చేనుని అమ్ముదామన్నా కూడా ఎవరు తీసుకోరు సరిగా. చాలా తక్కువ రేటుకి పోద్ది. ఎంతో కష్టాలు పడి ఎన్నో పెట్టుబడులు పెట్టి లాస్ట్కి ఆ పెట్టుబడి కూడా చివరికి మిగలదు. రైతులకి ఎంతో ఆదాయం వస్తుంది అనుకుంటాం, కానీ వాళ్ళపై చాలా ప్రభావం ఉంటుంది. ఈ తుఫాన్ వల్ల ఎంతోమంది నష్టపోయారు. కావున ప్రభుత్వాలు కొంచెం కాకపోతే కొంచెమైనా సహాయం అందిస్తే వాళ్ళకి ఈ లోటు అనేది తీరుతుందని దయచేసి అందరూ సపోర్ట్ చేయాలి రైతులకి. జై జవాన్, జై కిసాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.